ఐపీఎల్ ముగిశాక టీమిండియా బిజీగా ఉండబోతోంది. సిరీస్ల మీద సిరీస్లు ఆడబోతోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండబోతోంది. ఆ తర్వాత కూడా ఒలింపిక్స్ పైన టీమిండియా ఫోకస్ ఉండబోతోంది. 2028లో టీ20 వరల్డ్ కప్ కూడా జరగబోతోంది. అయితే వన్డేలు, టెస్టుల సంగతి ఎలా ఉన్నా టీ20 ఫార్మాట్లో మాత్రం టీమిండియాలో చోటు కోసం కుర్రాళ్లు ఎదురు చూస్తున్నారు. పోటీ కూడా తీవ్రంగానే ఉంది. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో రాణించిన ప్లేయర్లపైన సెలెక్టర్లు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. టీ20లో 2 జట్లకు సరిపడా ప్లేయర్లపై దృష్టి పెట్టినట్టుగాను చర్చ జరుగుతోంది. ఇప్పటికే 30 నుంచి 35 మంది ప్లేయర్లపై నజర్ వేసినట్టు కథనాలొస్తున్నాయి. టాప్ ఆర్డర్ బ్యాటర్ల లిస్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, ప్రియామ్ షారియా, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, ప్రభ్ సిమ్రాన్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ ఫినిషర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, తిలక్ వర్మ, రుయాన్ పరాగ్, రమణ్దీప్ సింగ్ వంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఉండటం ఖాయమనే అంచనాలున్నాయి. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ముందు వరుసలో ఉంటారు. సిరాజ్, ఆవిష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ప్రసీద్ కృష్ణ, ముఖేష్ చౌదరి కూడా రేసులో ఉంటారనే చర్చ జరుగుతోంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ కీలకం కాబోతున్నారు. చాహల్ పైన ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రఘువంశీ, ఆయుష్ బదోని, రజత్ పటీదార్, ధ్రువ్ జురేల్, శశాంక్ సింగ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్, అశోక్ శర్మ వంటి వాళ్లపైన సెలెక్టర్ల ఫోకస్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ టార్గెట్ గానే ప్రణాళికలు ఉంటాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిజానికి టీ20 ఫార్మాట్లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. 2024లో ఛాంపియన్గా నిలిచింది. 2026లోనూ విజేతగా నిలిచింది. 2028లోనూ ఛాంపియన్గా అవతరిస్తే సరికొత్త రికార్డును సృష్టించినట్టు అవుతుంది. టీ20 వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయమే ఉన్నా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలనే ఆలోచనలో బీసీసీఐ కనిపిస్తోంది. ప్లేయర్లతో ఒక పూల్ను తయారు చేసుకుని మెగా ఈవెంట్కు సిద్ధం కావాలనుకుంటోంది. మొత్తంగా మున్ముందు టీ20 జట్టులో ఎవరుంటారు అనేది ఆసక్తి రేపుతోంది.